శుభం బియాతో శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. శని యొక్క సంచారం, గురుడు యొక్క సంచారం, రాహుకేతుల్లో మార్పు, వీటి యొక్క ప్రభావం అనేది ఈ కొత్త సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంటుంది, వ్యయం ఏ విధంగా ఉంటుంది, రాజపూజ్యం ఎలాగుంటుంది, అవమానం ఎంతవరకు ఉంటుంది అనే విషయాలు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఆదాయంకి వచ్చినప్పుడు 11 భాగంలో ఆదాయం ఉంటే ఖర్చు 5 భాగంలో కనబడుతుంది. అంటే ఆదాయం 11 భాగంలో, ఖర్చు 5 భాగములు. అంటే ఎర్నింగ్స్ అనేది అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఖర్చులు అంటే 6 భాగములు ఇంకా మిగులుతాయి. అంటే ఆదాయం కంటే వ్యయం తక్కువ. కాబట్టి ఈ సంవత్సరం శని సువర్ణమూర్తి అయి ఉన్నాడు కాబట్టి, ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఆదాయం వృషభ రాశి వారికి ఇచ్చే అవకాశం కనబడుతుంది. వృషభ రాశికి శని యోగకారకుడు, ఏకాదశంలో వచ్చి ఉంటున్నాడు, 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. అందులో భాగంగా వస్తూనే వృషభ రాశి వారికి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉందని చెప్తామన్నమాట. అలాగే రాజపూజ్యం, అవమానం దగ్గరకు వచ్చినప్పుడు రాజపూజ్యం 1 భాగం కనబడితే అవమానాలు 3 భాగాలు కనబడుతాయి. సరే, ఇలా ఉండడానికి బేసిక్గా మనం చూసుకునేటప్పుడు అంటే ఆదాయ వ్యయం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వ్యవసాయ రంగం వారికి, రైతాంగానికి, పౌల్ట్రీ హ్యాచరీస్ రన్ చేసే వాళ్ళకి ఆదాయ విషయంలోకి వచ్చినప్పుడు చక్కగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కొత్త విత్తనాలు వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ సంవత్సరం పంట బాగానే ఉంటుంది రైతాంగానికి. అలాగే పౌల్ట్రీస్, హ్యాచరీస్, పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా మంచి కలిసి వచ్చే అంశంగా మనకి ఈ సంవత్సరం బాగా కనబడుతుంది. అలాగే విద్యార్థుల దశకు వచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, విదేశీ విద్య కోసం పాకులాడే విద్యార్థులందరికీ కూడా మంచి శుభవార్తగా ఉంటుంది. గురు యొక్క అనుగ్రహం మే వరకు ఉంటుంది. మే 15వ తారీఖు వరకు వృషభంలో గురుడు ఉంటాడు కాబట్టి అనుగ్రహం ఉంటుంది. గట్టి ప్రయత్నాలు కూడా చేసుకోండి. డెఫినెట్గా అందులో ఒక ఫలితము, యోగము 2 కనబడే అవకాశం విద్యార్థులకి విశేషంగా కనబడుతుందని చెప్పవచ్చు. పీజీ రాసేవాళ్ళు కానీ, ఎంఎస్ చేసేవాళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళి విశేషమైన చదువుకోవాలనుకునే వాళ్ళు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే పరిశుభ్రంగా కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగము, వృత్తిరీత్యా, వీసా ప్రాసెసింగ్లోని H1B వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, అలాగే విదేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేవారు, వీళ్ళందరికీ కూడా లాటరీలో, వీసా ప్రాసెస్లో, H1B వీసా కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంత సఫలీకృతమయ్యే అవకాశం బాగానే కనబడుతుంది చెప్పచ్చు. ఇంకా వ్యాపారం, స్వయం ఉపాధితో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోండి, అలాగే కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఈ సంవత్సరం పుష్కలంగా మీ యొక్క ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగా కనబడుతుంది చెప్పగలుగుతాం. అలాగే స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ బిజినెస్ చేసేవాడు, ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేసేవాడు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లోని సక్సెస్ఫుల్ బాగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగము, కాంట్రాక్ట్ వర్క్స్ చేసే వాళ్ళకి ఉద్యోగరీత్యా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ బాగా కనబడే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్స్, అనుకూల ప్రదేశాలకు వెళ్ళడము, ఆహ్లాదకరంగా ఉండడము ఇవన్నీ జరిగే అవకాశం బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి DA1 అంటారు కాబట్టి అది కూడా చక్కటి అనుకూలమైన ఆర్థిక బలం పెంచే అవకాశం అయితే సంపూర్ణంగా ఉంది చెప్పగలుగుతాం. అలాగే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వర్క్ చేసేవాళ్ళు కూడా వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది, చక్కటి ఆనందకరంగా ఉండే అవకాశం బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే రాజకీయ రంగం, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళ సంగతి, రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక పేరు, ఒక గౌరవం, ఒక ఉన్నత శిఖరం చేరడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. చిన్న పదవులు కూడా వస్తాయి. నామినేటెడ్ పదవుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఏదైనా గురుబలం ఉంది కాబట్టి మొదటి హాఫ్ అంటే జూన్ లోపల కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా ఫలితం కూడా తొందరగా వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా అందులో ఒక రూపాయికి 10 రూపాయలు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఫలితాలు కూడా చక్కగా వస్తాయి. అలాగే అగ్రిమెంట్స్ బాగుంటాయి. సంవత్సరం పొడుగునా మీకు వర్క్స్ ఉంటాయి. అన్నింటిలోని ప్రాఫిటబుల్గా ముందుకు వెళ్తారు తప్ప విశేషమైన నష్టం అయితే జరిగే అవకాశం ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కనిపించట్లేదు. కోర్టు వివాదాల నుండి బయటపడతారు.
ఫ్యామిలీ వివాదాల నుండి కూడా బయటపడతారు. అలాగే వంశపారపర్యంగా వచ్చే ఆస్తుల వ్యవహారాల్లో ఏదైనా లిటిగేషన్స్ ఉంటే అవన్నీ కూడా విడి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అయ్యేటట్టు జరుగుతాయి. అదేవిధంగా ఫ్యామిలీ కోర్ట్స్ దగ్గరకు వచ్చిన భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం అవ్వడము, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అవ్వడము, ఇటువంటి పరిస్థితులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అన్నదమ్ముల తగాదాల వ్యవహారాల్లో కూడా కొంతవరకు బయటపడి సెటిల్మెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఏదైనా కొంత పెద్దల నుండి రావాల్సిన ఆస్తి విషయంలో మీకు అనుకూలత జరిగే అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. కళాకారులు, సినిమా రంగంలో ఉండే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు, చిన్న యాక్టర్స్ కానీ పెద్ద యాక్టర్స్ కానీ ఎవరైనప్పటికీ కూడా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ పెట్టిన డబ్బుకి ఫలితం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. హీరో హీరోయిన్లకైతే కొత్త నేము, ఫేము అయ్యే అవకాశం ఈ సంవత్సరం సంపూర్ణంగా కనబడుతుంది. శుక్రబలం బాగుంది కాబట్టి మంచి అనుకూలంగా ఉంది చెప్పచ్చు. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. గాంధార వివాహాలలో కూడా అనుకూలంగా కనబడుతోంది. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, అదేవిధంగా చూసుకుంటే మధ్యవర్తిత్వం వహించి ఏదైతే వివాహ వ్యవస్థ కోసం ముందుకు ప్రయత్నం చేస్తారో అందులో కూడా సఫలీకృతమవుతారు. అలాగే చాలా కాలం నుండి వివాహం జరిగిన వాళ్ళు, అంటే సుమారుగా 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండే వ్యక్తులకు కూడా వివాహం అయ్యే అవకాశం ఈ సంవత్సరం పుష్కలంగానే కనబడుతుందని చెప్పగలుగుతాం. ఇంకా పెళ్లి సంభవాలు, శుభకార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుకున్నాం. ఆరోగ్య విషయానికి ఇప్పుడు వద్దాం. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు శనీశ్వరుడు ఏకాదశంలో ఉండడము, తర్వాత రాశిలో బృహస్పతి ఉండడం కొంతకాలము, తర్వాత కుటుంబ స్థానంలోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఆరోగ్య విషయంలో విశేషమైన ఇబ్బందులు ఏమి కనబడకుండా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంటుంది. భయపడవలసిన అవసరం లేదు. ప్రయాణాల్లో లాభదాయకంగా ఉంటాయి. వాహనాలు నిలబెట్టేటప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేకంగా ఏమీ కనిపించట్లేదని చెప్పగలుగుతాం. ఇంకా స్టాక్ మార్కెట్, కొనుగోలు అమ్ముగోలు విషయాల్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. గోచారం చేత ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించట్లేదు. అలాగే కాంట్రాక్ట్ వర్క్స్ కానీ, సివిల్ వర్క్స్ కానీ, బిల్డింగ్ కాంట్రాక్ట్స్ వర్క్స్ కానీ కొత్తగా ఏమైనా వస్తే ప్రభుత్వం తరఫు నుండి వచ్చినా, ప్రైవేట్ రంగం నుండి వచ్చినా కూడా తీసుకోండి. దానిలో లాభం ఉంటుంది, బ్యాంకింగ్ సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆదాయం 2-3 రకాలుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి భయపడక్కర్లేదు. అవమానం ఉన్నప్పుడు మధ్యవర్తిత్వం వహించడానికి ఒకసారి అవమానం పడుతుంది తప్ప ఆర్థిక విషయంలో ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపించట్లేదు. ఈ సంవత్సరం మంత్రం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు విశేషంగా శివునికి అభిషేకం చేసుకోవడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. చాలా కాలం నుండి చిక్కుముడిగా ఉన్న కొన్ని వ్యవహారాలు బయటపడడానికి అవకాశం ఉంటుంది. పరిష్కార మార్గాలు కనబడే అవకాశం సంవత్సరం బాగా కనబడుతున్నాయి కాబట్టి శివునికి అభిషేకం, ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేసుకోవడం, అభిషేక తీర్థం తీసుకోవడం, ఇటువంటి ప్రక్రియలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.